గమనించాలి. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలవారు, దేవుని రాజ్యంలో నివసించగలవారు, దేవుని రాజ్యంలో నిలబడగలవారు ఎవరు అనంటే పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారు, రక్షణ పొందుకొని రక్షణ మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించేవారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీ పడకుండా రోషం కలిగిన భక్తి జీవితాన్ని కనపరిచేవారే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు, దేవుని రాజ్యంలో నివసింపగలరు, దేవుని రాజ్యంలో నిలవగలరండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఇక్కడ దేవుని రాజ్యము ఉంటుంది, దేవుని మందిరము ఉంటుంది. దేవుని మందిరంలోనికి అందరికీ ప్రవేశం ఉందండి. అందరికీ ప్రవేశం ఉండదు. ఎక్కడ? దేవుని మందిరంలో. నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు, పరిశుద్ధంగా జీవించేవారు ఉంటారు, జీవించని వారు ఉంటారు. ఎక్కడ? దేవుని మందిరంలో. అయితే దేవుని రాజ్యం అలా కాదండి. దేవుని రాజ్యంలో కొందరికే ప్రవేశం ఉంది. ఎవరు ఆ కొందరు? పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, రక్షణ మారు మనసు పొందుకొని పాపముకు దూరంగా బ్రతికేవారు, రోషం కలిగిన భక్తి జీవితాన్ని కనిపించేవారు. మరి మనలో ఎంతమంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశాన్ని పొందిన వారమై ఉన్నాం? మనలో ఎంతమంది దేవుని రాజ్యంలో నిలబడగలిగిన వారమే ఉన్నాం? మనలో ఎంతమంది దేవుని రాజ్యంలో నివసింపడానికి అర్హత పొందుకొని ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, రక్షణ పొందుకుందాం, మరణం వరకు రక్షణను కాపాడుకుందాం, దేవుని రాజ్యంలో యుగయుగాలు జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.